ట్విస్ట్ అయినటువంటి ఆ ల్యాండ్ నాకు రావాల్సినటువంటి అమౌంట్ 60 లక్షలు ఇంతవరకు నాకు రాలేదు. ఈ చెక్కుల రూపంలో నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఏంటంటే నా అమౌంట్ ఇచ్చి వాళ్ళు సమస్య పరిష్కరించుకోమని చెప్తున్నాను. ఇప్పటికైనా సరే దాని మీద పోరాటం అనేది మరి వాళ్ళకి ఎంత నైతికత మరి నాకు అర్థమవడం లేదు. ఒక సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా అనుకుంటున్నాను నేను. ఆ సంఘటన చూసి వారం రోజుల నుంచి ఆ సంఘటన చూసి మానసికంగా నేను కూడా బాధపడుతున్నాను. ఈవేళ మీ ద్వారా నా సందేశం ఏంటంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ పరంగా అంతర్జాతీయ పరంగా చర్చ కొనసాగుతుంది. ఇది ఒక తప్పుడు సంకేతాలని రాబోయే తరాలకు ఇచ్చిన వాళ్ళు అవుతున్నామా అనిపిస్తుంది. కాబట్టి ఉభయులకి నేను భర్త భార్యల ఉభయులకు కూడా దీంతో పులి స్టాప్ పెట్టమని కోరుతున్నాను. ఒకవేళ పులి స్టాప్ పెట్టని పరిస్థితుల్లో నా సైట్ నా డబ్బులు ఇవ్వనప్పుడు నా సైట్ నేను తాళం వేసుకుంటానమ్మా. వాళ్ళెవరు పోరాడంటే నా సైట్ మీద వాళ్ళకి ఏం రైట్ ఉంది వచ్చి కూర్చోవడానికి? ఇది వందవరకు ఏమైంది 2 సంవత్సరాల నుంచి ఏమైంది? వాళ్ళు ఇచ్చేవచ్చు కదా కోటీశ్వరులు బంధువులు అందరూ కూడా. నా సైట్ కోసం ఏమిటా పోరాటము? నా సైట్ మీద ఏమిటా కంపు? అంటే నేను ఇచ్చి బాధపడుతున్నాను సార్. సైట్ ఇచ్చి దాని మీద ఎందుకు రగడ అంతే అదే కావాలా మనకి జీవితంలో? మరేం అక్కర్లేదా? ఏమయ్యా భర్తలు అక్కర్లేదా? పిల్లలు అక్కర్లేదా? భార్యలు అక్కర్లేదా? ఆస్తులేనా? అవే పెడతాయా మనకి? అవి అన్నాలు ఉంటాయి. సస్తే 6 అడుగుల స్థలంలో కాలుస్తారు. ఏం కావాలమ్మా ఆస్తులు? ఎందుకది? దేనికి ఆ పరిస్థితి? అంటే నేను బాధపడి చెప్తున్నాను మీకు. మీరు అన్యదా భావించవలదు. నేను బాధపడుతూ ఈవేళ చాలా బాధపడుతూ సామాజిక వర్గం నాశనం అవుతుంది ఏంటో వీళ్ళ వల్ల, ఈ సంఘటనల వల్ల ఈ మిగతా సామాజిక వర్గాలు కూడా చీకొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే చక్కగా పరిష్కరించుకొని పులి స్టాప్ పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొద్ది రోజులు హ్యాపీగా ఉండి తర్వాత ఈ పెద్దలు పరిష్కరించి బాగుంటుంది. అయ్యా నువ్వు వచ్చినా చేస్తాను నేను. రైతులు కూడా నాకు అయ్యా లక్షల రూపాయల ఆస్తులు రైతులు నాకు అరువు చేస్తున్నారు. నేను కూడా ఎంతో మందికి ఇల్లు కట్టుకోవడానికి అరువు రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. అంటేనా ఎంతో మంచి దారి చూపించాను. నాకు అది భగవంతుడు ఇచ్చినటువంటి వరము. నేను అది వరమని అన్నాను. నేను నాకు కల్పించాను, నేను ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను. అలాగే శ్రీనివాసరావు గారికి కూడా వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను ఉద్దేశంతో నేను. దానికి కారణం ఏంటంటే అందరూ వచ్చారు. 100 మంది కార్యకర్తలు వచ్చారు. మొదటిసారి తిరస్కరించాను, రెండోసారి మళ్ళీ వచ్చారు. అన్నని ప్రాధేయపడ్డారు. ఆ బాబా గారు మాటలు బట్టి, అది సాయిబాబా భక్తుడు, బాబా గారు మాటలు బట్టి నాది ప్రామిస్ అన్నా నేను ఇచ్చుకుంటాను అమౌంట్ అంటే ఆయన మాటల మీద ఇచ్చాను. ఆ సంబంధించిన చెక్కులు నాకు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఈవేళ వరుసగా ఇవ్వలేదు కాబట్టి ఈవేళ నేను సమాజం మీద బయటకు వచ్చి ఏమైనా రేపు వాటాలు వేసుకొని పంచుకొని దుబ్బేస్తారేటో, పోతారేటో, నా అమౌంట్ మింగేస్తారు అంటే ఏటవుద్దు అని భయంతో. అంటే భయం కాదు, అక్కడ ఏమైపోదు అంటే అందుకు నేను రేపు వెళ్ళి అంటే రేపో నాడో నాకు అమౌంట్ ఏమో తాళం వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పనిసరిగా నేను ఆ పని చేయడానికి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. బాబు ల్యాండ్ 8/8/23 ఆగస్టు 8, 2023లో నేను అది రిజిస్ట్రేషన్ చేయడం, నేను నా కుమారుడు అందరం కలిసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా మీ వాట్సాప్లో చూపిస్తాను. ఏంటంటే అరువు రిజిస్ట్రేషన్ కాబట్టి నాకు చెక్కులు ఇచ్చారు. అరువు రిజిస్ట్రేషన్ మీద చెక్కులు ఇచ్చారు. నాది తప్పే, అరువు రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ మరి ఈ అమౌంట్ అంత ఇది నా భార్య పేరున ముందున్నటువంటి చెక్కు, మిగతా నా పిల్లల పేరున ఉన్నవి. మరి 2 చెక్కులు మా పిల్లలకి ఇచ్చాను. అంటే ఎప్పుడు క్యాష్ ఇస్తే అప్పుడు వేసుకోమని చెప్పాను. వాళ్ళు కూడా దశల వారి ఇస్తామన్నారు. ఈ వేళకి నాకు 1 year అయింది. దీన్ని సింపుల్గా తన కుమార్తెకి 65,000 ప్రతి నెల వేస్తే నేను వాణి గారు ఒప్పుకున్నారు, శ్రీని గారు ఒప్పుకున్నారు. ఈ 60 లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? బ్యాంక్ ఇంట్రెస్ట్ మీరు చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి అంటే మీరు చెప్పండి ఎంత అవుతుంది? బ్యాంక్ ఇంట్రెస్ట్ వేసుకుని ఒక 60,000 రూపాయలు నా అకౌంట్లో వేయాలా? కానీ ఏనాడు కూడా నేను వడ్డీలు డిమాండ్ చేయలేదు. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందని చెప్పి. అంటే సమధర్మము సమన్యాయం అంటారు, అవునా కాదా? ఈ వేళ నా అమౌంట్ నాకు ఇచ్చేవచ్చు కదా. మరి వాణి గారు డిమాండ్ పెట్టే కదా 1,40,00,000 రూపాయలు ఇచ్చారంటున్నాడు అతను ఈ 1 yearలో. వీళ్ళకి చూసుకుంటాడు. అంటే నేను అనేది ఏంటంటే ఏమిటి ఇందులో ఉంది? ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు అంటున్నారు.
థర్డ్ పర్సన్ మీరే ఎంటర్ చేసుకున్నారు. సరే అవి మనకు అనవసరం. మీరు అనేది అడిగేది నాకు ఐదో పాయింట్ మీద అడిగే అర్హత ఎవరికి లేదు. అది నాకే ఉంది. నేను రాయించుకుంటాను తిరిగి కావాలంటే. వాళ్ళు మిగతా కోరుకోమని ఉంటాయి. లేకపోతే శ్రీని గారు వెళ్ళిపోయే వాణి గారి ఇంట్లో, అంటే శ్రీని గారు ఇల్లే కదా అది, అక్కడ ఉంటారో ఎక్కడ ఉంటారో 90 తాళ మిషన్ అది ఎక్కడికి వెళ్తారో నాకు అనవసరం. కాబట్టి మరి ఇందులో నేను కూడా ఎక్కువగా మాట్లాడాను, నిశ్చయించుకోలేదు. ఇప్పటికే నన్ను రకరకాలైనటువంటి మాటలతో ఫోన్లు వస్తున్నాయి, నేను పట్టించుకోను. నా సంగతి మీ అందరికీ తెలుసు. ఎంతో మందికి నేను అధికార పార్టీలో ఉండేటప్పుడు కూడా మీ పైన కేసులు పెట్టారు. నేను ఎవరికి ఈవెన్ అతను పాపం పెద్ద ఆయన అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ మీద కేసులు, నా మీద కేసులు. నేను డైరెక్ట్గా ఎస్ఐతో గణేష్ గారితో పోరాడాను. గణేష్ గారు కాబట్టి ఫోన్ చేయండి. ఎస్ఐ గణేష్ గారు మీకు ఐడియా ఉందా? ఆయనతో పోరాడాను. తప్పుడు కేసులు సార్, తప్పుడు కేసుల మీద మీరు పిల్లడం మంచిది కాదు. ఆలోచించండి. అవతనే ఎంక్వైరీ చేసుకొని సారీ మాస్టర్ ఇవే ఇలాంటివే ఆయన విషయంలో మనం ఏం చెప్తాం, మనం ఏ వయసులో కేసు ఏదో పంపిస్తారు. ఎలాగో అప్పటికి నేను 2 పక్కల తర్వాత రెండో కేసు అనేది నా డ్రైవర్ నీలయ్య పేరు చెప్పాను కదా నీకు, నీలయ్య గారి పేరు చెప్పానా? ఆయనే ఇలాగా సెల్ పట్టుకొని నేను తిడుతుంటే నా డ్రైవర్ ఎందుకు కేసు పెట్టారు, ఆయన ఏమన్నాడు, వదులుతారా లేదంటే వెంటనే అన్నీ వినిపిస్తున్నాడు. మరి వాళ్ళిద్దరు తిట్టాలిగా సిఐ గారు, నాకు తిడుతున్నాడు. ఇవాళ అనిపిస్తుంది నాకు తిట్టేవాడు ఎవడు బాగుపడలేదు, నాశనం అయి ఉన్నారు. ఇవాళ సీఏ అనిపిస్తున్నాడు. నేను డిపార్ట్మెంట్కి అంటాను, అందరూ సీఏలు కలగను, పోలీస్ డిపార్ట్మెంటు అందరికీ అలా నిందించాను నేను. ఆయన ఎందుకండి నన్ను రాత్రి నా డ్రైవర్ని ఆది ఆంధ్ర వీధి